వారం 10 రోజుల కాంచి బొగ్గు స్కామ్ అని జోరుగా చర్చ నడుస్తుంది. సర్కారోళ్ళు రూల్స్ తప్పిండ్రు, కావాల్సిన వాళ్ళకు కాంట్రాక్ట్లు ఇస్తాండ్రు, ఇడిషబెట్టే ముచ్చట లేదని కారోళ్ళు కత్తులు కటార్లు నూరితే చల్ అంత పద్ధతి మీకెలా పోయినామని గవర్నమెంట్ వాళ్ళు. ఇక ఓ టీవీలా మంత్రి మీద వచ్చిరాని స్టోరీలు, ఓ పేపర్ల కొత్త కొత్త రాతలు. హాగో గందుకే మొత్తం వివరంగా చెప్పేదానికి చిన్న సీఎం బట్టి సారు ఇలేకర్ల మీటింగ్ పెట్టిండి ఇయాల. చూడురి మరి ఏం చెప్పిండో. ఒరిస్సాల నైనికోల్ బ్లాక్ మన సింగరేణి హ్యాండ్ వాల్ ఉంది. బొగ్గు దవ్వతానికి టెండర్లు పిలిస్తే గవర్నమెంట్ కొన్ని రూల్స్ మార్చిందనే పంచాయతీ నడుస్తున్నది కదా. హరీష్ రావు సార్ అడిగిన ప్రతి ఒక్క దానికి చిన్న సీఎం బట్టి సార్ సమాధానం చెప్పిండు. రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి గారు చేసిన భూ కుంభకోణాన్ని ఆధారాలతో సహా బయట పెడితే ఈ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా అయిపోయింది. ఈ సృజన్ రెడ్డి మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాలు ఉపేందర్ రెడ్డి, ఆయన అల్లుడే సృజన్ రెడ్డి. ఇప్పటికి కూడా ఉపేందర్ రెడ్డి గారు మీదారే ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అసలు? సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే కొత్త విధానం తెచ్చిన తర్వాత ఏ కాంట్రాక్టర్ టెండర్ వేస్తున్నాడో ముందే వీళ్ళకి తెలిసిపోయి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను టెండర్ వేయకుండా చేయడం, టెండర్ వేస్తే వీళ్ళకి అనుకూలంగా టెండర్ వేసే విధానం. విజిట్ చేసే వాళ్ళకి ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపి మాకు కావాల్సిన వాళ్ళకి లేకపోతే ఇంకోళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుంటే అసలు వీళ్ళందరికీ టెండర్లు వచ్చాయా, అసలు వర్క్లు వచ్చాయా? నైనీ బ్లాక్ కు మాత్రమే సైట్ విజిట్ సర్టిఫికెట్ ఉంది కనుక ఆ టెండర్ రద్దు చేస్తామన్నారు. మరి వీటి సంగతి ఏంది? మొత్తం 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కాంట్రాక్ట్స్, బిడ్స్, సింగరేణిలో జరిగిన ఈ అన్నిటిపైన లేఖ రాయటం ఆలస్యం. ముఖ్యమంత్రి గారు రాగానే నేనే ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని పోయి వారి దగ్గర కూర్చొని వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాల్సిందే. ఇట్లా లొల్లి నడిచినందుకే నోటిఫికేషన్ రద్దు చేసింది సింగరేణి. సెంటర్ వాళ్ళు కూడా ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేపిస్తున్నారు. ఎల్లుండి రిపోర్ట్ వస్తుంది. రూల్స్ తప్పి ఏ పని చేయలేదు అనేది మన సర్కారు వాళ్ళ మాట. చెమటతో తడిసిన బొగ్గు బావుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఏ రాబందుల్ని వాళ్ళనేను, ఏ గద్దల్ని వాళ్ళనేను, ఏ పెద్దల్ని వాళ్ళనేను, ఆ ఆస్తులన్నీ తెలంగాణకే ఉండేటట్టుగా చూస్తాను. అదే నా ముందున్న ఏకైక లక్ష్యం.